టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ మీడియాతో మాట్లాడుతున్నారు. అలాగే చూద్దాం. వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు మైక్రో ఫైనాన్స్ బారిన మీ నాన్న పడేస్తే. ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో సకాలంలో ఫీజు చెల్లించకపోతే మైనారిటీ బాలికలు, దళిత బాలికలు, బీసీ బాలికలు ఆత్మహత్యలు చేసుకున్నారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చి 80,000 కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తులు, ప్రజల సొమ్ములు కాజేసిన వ్యక్తులు మీరు. 11 బీసీ ఫెడరేషన్ అని చెప్పి కార్పొరేషన్లను ఏర్పాటు చేసి నయా పైసా కూడా ఇవ్వకుండా మీ రాక్షస రాజ్యంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా, జీతాలు కూడా ఇవ్వకుండా నిర్వీర్యం చేసిన పరిస్థితి. అది మీ రాక్షస రాజ్యం అనే విషయం మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా పవర్ హాలిడేలు, క్రాప్ హాలిడేలు, 10 లక్షల మంది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా పవర్ లేకుండా నిర్వీర్యం అయిపోతే 10 లక్షల మంది ఉద్యోగస్తులు రోడ్డున పడ్డ విషయం, ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని మాట్లాడాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇకపోతే మిమ్మల్ని ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం. మీకు నిజంగా మంగళగిరిలో తిరిగే అర్హత ఉందా? చేనేత వర్గాల్ని ఓటు అడిగే హక్కు మీకు ఉందా? మీ నాయన టైంలో 2,000 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2009లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పేరుతో 300 కోట్ల రూపాయల వరకు రుణమాఫీ చేస్తాను అని చెప్పి మోసం చేశారు మీ నాన్న. మీ తాత రాజారెడ్డి ఒక చేనేత కుటుంబానికి సంబంధించిన జింకా వెంకట నర్సయ్య అనే వ్యక్తిని ముగ్గుగనులు పాడుకున్నారు అని చెప్పి హత్య చేశాడు. మీకు ఏమాత్రమైనా చేనేత వర్గాల్ని ఓటు అడిగే హక్కు ఉందా అని ఈ సందర్భంగా వాళ్ళని అడుగుతున్నాను. మీరు చేనేత వర్గాల్లో తిరిగి వాళ్ళ గడప తొక్కి మీ ముక్కు నేలకి రాసినా కూడా ఒక్క చేనేత వ్యక్తి కూడా మీకు ఓటు వెయ్యడు అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. షర్మిల అలాగే విజయమ్మ గారు పోటీకి పనికిరారు, కానీ ఈ గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి మాత్రం పనికొస్తారు వైసీపీకి. అది మీ పనితం, మీ లీడర్షిప్ క్వాలిటీస్ అవి. కాబట్టి మంగళగిరిలో మీరు తిరుగుతుంటే చీరాలలో, సిరిసిల్లలో, ధర్మవరంలో వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయనే విషయం మీరు తెలుసుకోవాలి. తర్వాత మాట్లాడితే 2,500 కోట్లు ఇచ్చారు, ఎక్కడ క్యాపిటల్ సిటీ కట్టారని మాట్లాడుతుందా? అమ్మా, లెక్కలు తెలుసుకొని రా. మీకు స్క్రిప్ట్ రాసే వాళ్ళకైనా లెక్కలు తెలుసా లేదా? ఇచ్చింది 1,500 కోట్లు, అది కూడా తెలుసుకోకుండా మీరు మాట్లాడుతున్నారు అంటే అసలు మీకు ఏమి పరిజ్ఞానం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఈ కీచుకొని తీసుకొని రోడ్ల మీద మీరు, మీ అన్న, మీ అమ్మ ఇంతమంది ఇన్ని మాట్లాడుతున్నారే, ఈ రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసిన మోడీ గురించి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడరు? ప్రత్యేక హోదాని వ్యతిరేకించిన కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడరు? ముసుగు తీసి బయటికి రండి. ఈరోజు షర్మిల కేటీఆర్ గారిని పొగట్టం, లోకేష్ గారిని దుర్భాషలాడటం మాట్లాడుతూ ఉంది. ఎంత ప్యాకేజీ ముట్టింది మీకు కేటీఆర్ నుంచో ముందు అది చెప్పు బయటికి. ఇంతకుముందు మీ నాన్న హయాంలో భయాన గనులు కట్నం కింద ఇచ్చాడు కదా మీ నాన్న. ఇప్పుడు ఈ కేటీఆర్ నీకు ఎంత అప్పచెప్పారు, ఎంత ప్యాకేజ్ అప్పచెప్పారని ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు? కళ్ళుండి మాట్లాడుతున్నారా, కళ్ళు లేవని మాట్లాడుతున్నారు? నాకైతే అర్థం కావట్లా. ఈరోజు ఐటీ కంపెనీలు ఏమొచ్చినాయని చెప్పి మాట్లాడుతూ ఉంది. మీరు తిరిగే ఈ మంగళగిరి పరిసరాల్లోనే 40 ఐటీ కంపెనీలు వచ్చినాయి. అట్లాగే క్యాండివెంట్ కంపెనీస్
WSS టెక్నాలజీ కంపెనీలు, ఫ్యాక్స్కాన్, సెల్కాన్, మధురవాడ వెళ్ళి విశాఖ మధురవాడలో వెళ్ళి చూస్తే ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చినాయో మీకు తెలుస్తుంది. మీరు విశాఖ మధురవాడ మీకు కనపడకపోతే నేను వచ్చి చూపిస్తాను, మీకు వచ్చి చూడండి. అక్కడికి రాలేను అంటే చిత్తూరు శ్రీ సిటీకి తీసుకెళ్తా. ఈరోజు సెల్ ఫోన్ కంపెనీలు 10 ఉంటే ఈ దేశంలో 5 సెల్ ఫోన్ కంపెనీలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. సంవత్సరానికి 35 లక్షల చొప్పున సెల్ ఫోన్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నారు. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తీసుకురావడానికి దేశ విదేశాలు తిరిగి లోకేష్ గారు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈరోజు అది తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది. ఇక్కడిక్కడే తిరుగుతున్నారుగా, పోనీ ఇక్కడ గన్నవరం మేధా టవర్స్కి రండి. మీ నాన్న టైంలో మేధా టవర్స్ మొదలుపెట్టి 2 లక్షల చదరపు అడుగులు ఉన్న మేధా టవర్స్ని భ్రష్టు పట్టించి అదంతా కూడా పాడుబడిన కొంపలాగా తయారు చేసి దిష్టి బొమ్మలాగా తయారు చేశారు. ఇప్పుడు ఆ మేధా టవర్స్లో 2 లక్షల చదరపు అడుగులు సరిపోవడం లేదు ఐటీ కంపెనీలకి. వచ్చి చూడండి. వచ్చి ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఈ రకంగా లోకేష్ గారి గురించి దుర్భాషలు ఆడటం అసలు మీకు తగునా అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. 31 కేసులు ఎమ్మడబెట్టుకొని మీ అన్న బయట తిరుగుతూ ఉంటే, దొంగ మాదిరి తిరుగుతూ ఉంటే, 1,00,000 కోట్లు ప్రజల సొమ్ము కొట్టేసి తిరుగుతూ ఉంటే దానికి సమాధానం చెప్పకుండా మీరు కోర్టుకి ఇన్ని రోజులు సంవత్సరం ప్రతి వారం 4 సంవత్సరాల నుంచి ప్రతి వారం 245 సార్లు శుక్రవారం కోర్టుకి ఎందుకు వెళ్తున్నాడో సమాధానం చెప్పలేని పరిస్థితిలో మీరుండి ఏంటమ్మా మీరు మాట్లాడేది? ఏంటి మేము మాట్లాడేది? మీరు పాదయాత్ర చేసినా కూడా ప్రజలు స్పందించలా. దళితుల భూములు కొట్టేశారు. దళితుల భూములు కొట్టేయడం కాదు, దళితుల భూముల్లో ఇళ్ళు కట్టుకున్నారు. షర్మిలా గారు మాత్రం నోరు సంహాలించుకొని మాట్లాడాలి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అట్లాగే తన పక్కన తిరిగే కొంతమంది చేనేత వాళ్ళు ఏ మొహం పెట్టుకొని వాళ్ళ పక్కన చేరారో నాకైతే అర్థం కావట్లా. నీ కులం మనిషిని హత్య చేస్తే వాళ్ళ ఎమ్మడబడి తిరుగుతున్నారు, తిరిగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళని అసలు ఏం చెప్పాలో కూడా మాకైతే అర్థం కావట్లేదు. ఆ కుటుంబం ఎవరైతే తిరుగుతున్నారో ఇప్పుడు వైసీపీ అమ్మట ఏ చేనేత కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు తిరుగుతున్నారో వాళ్ళని చేనేత కుటుంబాలు ఏనాడో ఎలేసినాయి. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. ఒక చేనేత వ్యక్తిని హత్య చేసిన కుటుంబం ఎమ్మట అసలు వీళ్ళు ఎలా తిరుగుతున్నారు, ఈ ఒకళ్ళిద్దరు కూడా ఎలా తిరుగుతున్నారు? మనసాక్షి లేదా? థ్యాంక్ యూ.